దేశంలో పెట్రోలియం కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ హైదరాబాద్లో వాహనదారులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. నిన్నొక్కరోజే 5% పెట్రోల్ వినియోగం జరిగిందని పెట్రోలియం యాజమాన్యాలు చెబుతున్నాయి. సరిపడా నిల్వలున్నాయి అని పెట్రోలియం అసోసియేషన్ అధికారిక ప్రకటన విడుదల చేసినప్పటికీ కూడా వాహనదారులు ఆందోళన చెందుతూ పెట్రోల్ బంకులకు క్యూ కడుతూనే ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లకిడికప్పల నుంచి మా ప్రతినిధి సైదులు అక్కడి పరిస్థితి వివరిస్తారు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్ కొరత నెలకొంటుందని కూడా దేశ ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తుంది, సరిపడా నిల్వలున్నాయి, పెట్రోలం నిల్వ ఉంది, డీజిల్ నిల్వ ఉంది, గ్యాస్ నిల్వ ఉంది, ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ అందరూ పెట్రోల్ పంపుల వైపే బారులు తిరుగుతున్నారు. ప్రస్తుతం మనం లకిడి కప్పుల్లో ఉన్నాం. ఒకసారి చూడవచ్చు, లకిడి కప్పుల్లో పెద్ద ఎత్తున వాహనదారుల అందరూ కూడా ఈ యొక్క పెట్రోల్ పంపుల వైపే బారులు తీరారు. సో అందరూ కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. ఒక్కసారిగా వినియోగం పెరిగిపోయిందని కూడా పెట్రోల్ బంకు యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వచ్చిన వాహనం వచ్చినట్టు ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల మిగతా వారందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నారు. సో ఇంతకుముందు మనం చూసాం, కొందరు బకెట్స్ తీసుకొని వచ్చి మరీ డీజిల్ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది చెప్తున్నారు. ఒక వాహనదారుడు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే అండి. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, పెట్రోల్ అసోసియేషన్ కూడా చెప్తుంది పెట్రోలియం నిల్వలు సరే ఉన్నాయని చెప్తున్నారు. అయినా కూడా ఆందోళన పడుతున్నారు ప్రజలు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు కూడా. ప్రతి ఒక్కరు అంటే వస్తున్నారు, కాకపోతే ఒక్కసారిగా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వల్ల కంగారు పడిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అవునండి, అది చాలా ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ 2 days నుంచి వస్తున్న న్యూస్ వల్ల సడన్గా ప్యానిక్ అయిపోయారు అందరూ. సో ఒకటేసారి అందరూ వెహికల్స్ ఫుల్ చేసుకోవడం కాకుండా క్యాన్స్లో కూడా తీసుకెళ్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది, దొరకట్లేదు. రెగ్యులర్గా మనం ఎట్లయితే పెట్రోల్ ఎంతవరకు అవసరం ఉంటుందో అంత తీసుకుపోవడం వల్ల ఇలాంటి సమస్య ఉండదు. కానీ మనం ఎందుకు ఇంత అవసరం లేదని చెప్తున్నప్పుడు అంటే జనాలు ప్యానిక్ అయ్యారండి. ప్యానిక్ ఒకటేసారి న్యూస్ వల్ల, సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ వల్ల ప్యానిక్ అయ్యారు. ఆ ప్యానిక్ వల్ల చాలా మంది ఒకటేసారి వచ్చి తీసుకెళ్తున్నారు. నేను ముసరాబాద్. అంటే ఇక్కడ మధ్యలో మార్గ మధ్యలో ఏమన్నా నో స్టాక్ బోర్డ్స్ మా దగ్గరే నో స్టాక్ బోర్డు ఉంది. ఎక్కడ ఉందండి? మలక్పేటలో పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ నో స్టాక్ ఉంది. నల్గొండ క్రాస్ రోడ్ దగ్గర ఉంది, కానీ జనాలు బాగున్నారు. సో ఇక్కడ ఉంది, ఆఫీస్కి వెళ్తూ పోయించుకున్నాం. ఇబ్బంది పడుతున్నారా? ఈ లైన్ అయితే ఇబ్బంది ఆల్రెడీ 1 hour లేట్ అయిపోయింది చాలా. చూస్తూ కదా, వాహనదారులు కొంతమంది ఆఫీస్కి వెళ్తున్న సమయంలో ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తున్నారు. క్యూ లైన్లో ఎక్కువ సేపు ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. మరికొందరు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటే మీరు వచ్చే వేలో మార్గం మధ్యలో ఎక్కడ నో స్టాక్ బోర్డ్స్ ఏమైనా కనిపించాయా, లేకపోతే ఎందుకు ఆందోళన పడుతున్నారు? అయితే మాకైతే కనిపించింది. మా చాలామంది వెళ్ళారు, దొరకలేదని వచ్చారు. నేను చూద్దాం, ఇలా వచ్చేసరికి ఇక్కడ ఉన్నది, ఇటు వచ్చాము. ఆల్రెడీ చెప్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, పెట్రోలియం బాగానే ఉంది, డీజిల్ బాగానే ఉంది, గ్యాస్ కూడా ఉందని. ఎందుకు ఆందోళన పడుతున్నారు? ఏమంటే డ్యూటీలకి వెళ్ళాలా, సడన్గా అయిపోయింది అనుకుంటే ఏం చేయాలి మేము? అందు గురించి ఫ్రాడ్ కూడా చాలా ఉంది కదా. చాలామంది వెళ్ళి వచ్చేస్తాను లేదనుకుని వస్తాను నో స్టాక్ అనేసి. దాని గురించి మేము కూడా ముందే జాగ్రత్త పడాలి. మేము ఇక్కడే ద్వారకాలో జాబ్ చేస్తాం. సో మా ద్వారకా పెట్రోల్ పంప్ ఉంది, మా వాళ్ళంతా వెళ్ళారు, లేదని చెప్పారు, వచ్చారు. మళ్ళీ నేను ఇటు వచ్చామా అనుకోకుండా మనకి ఇక్కడ ఏమో వచ్చిన వరకు ఇంకా చూడండి, అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చారు. మనకు దొరికిన వరకు గ్యారెంటీ లేదు. అది కూడా డ్యూటీకి వెళ్ళాలి కదా, మరి మాకు కావాలి కదా అని సుమ్మది, అంతే, ఏం లేదు అంతకంట. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులకి మేము నమ్మి పెట్రోల్ కొట్టించుకుంటున్నాము అని కూడా చెప్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో ఉంటున్నామని కూడా వాహనదారులందరూ కూడా చెప్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తున్నారు. కొన్ని ఏరియాలలో నో స్టాక్ బోర్డ్స్ పెట్టి ఉండడం వల్ల కూడా మేము అక్కడ కాకుండా వేరే చోటకు వచ్చి మరీ పెట్రోల్ కొట్టించుకుంటున్నామని కూడా చెప్తున్నారు. చూడొచ్చు ఒకసారి విజువల్స్లో వీళ్ళందరూ కూడా తమ యొక్క వాహనాలని ఆఫీస్కి వెళ్తున్న సమయంలో వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అందరూ ప్రతి ఒక్క వాహనం ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. సో కొంచెం ఆందోళన పడుతున్నారు. కొన్ని ఏరియాలో నో స్టాక్ బోర్డ్స్ ఉండడం వల్ల మేము ఆందోళన పడుతున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వారిపైన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో గంటల తరబడి వేచి ఉన్నాము, ఒక్కసారిగా కొన్ని
పంప్స్ దగ్గర పెట్రోల్ అయిపోయింది కాబట్టి వేరే సైడ్ క్యూ లైన్లో రావాలని చెప్తున్నప్పటికీ వాళ్ళందరూ కూడా గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ ఎందుకు ఇలా చేస్తున్నారని కూడా కొంతమంది వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొందరు ఉన్నారు. సో ఇక్కడ కూడా చూడొచ్చు, అందరూ కూడా క్యూ లైన్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొంత ఆందోళన పడుతున్నారు. మరికొందరు ఉన్నారు మాట. సార్ నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఎక్కడికి వెళ్ళాలి? కృష్ణాపురం నుంచి వస్తున్నాం సార్, యూసుఫ్ కూడా వెళ్ళాలి మేము. ఓకే, అంటే మేము వచ్చే మార్గంలో ఎక్కడ మొత్తం నో స్టాక్స్ బోర్డ్స్ ఉన్నాయి, మొత్తం ఎక్కడ పెట్రోల్ లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేదు. ఈ ప్రభుత్వాలు చేతగాని ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాల వల్ల మన ఇండియా ఇంకా చాలా వెంకబడతనానికి గురి చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం మంచి చొరవ తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇవి కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి దీనిపైన. పెట్రోల్ శాఖ మంత్రి కానీ, పెట్రోల్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్స్ కానీ వాళ్ళు వెంబడే దీనిపైన తక్షణ కార్యాచరణ తీసుకొని మన యొక్క దేశ ప్రజల యొక్క ఉన్నతికి అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నారు. లేదని చెప్తున్నారు, కావాలి వాహనదారులు ఆందోళన పడుతున్నారు, క్యూ లైన్లో ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ ఏం పని చేస్తుంది సార్? గవర్నమెంట్ చేయాలి కదా, గవర్నమెంట్ చర్య తీసుకోవాలి కదా. ఇది పెట్రోల్ పంప్ అనేది గవర్నమెంట్, దట్ ఈస్ గవర్నమెంటే కరెక్ట్ వర్క్ చేయనప్పుడు వాళ్ళు లేదని చెప్తారు, కొరత లేదని చెప్తారు. ఇప్పుడు కొరత కానొస్తుంది కదా మీకు ఇక్కడ. సో ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాము, గంటల తరబడి క్యూ లైన్లోనే ఉంటున్నాము. సో చాలా చోట్ల నో స్టాక్స్ బోర్డ్స్ పెట్టారు. సో మేము అందరం కూడా ఎక్కడైతే పెట్రోల్ ఉంటుందో అక్కడికి వచ్చి మేము కొట్టించుకుంటున్నాం. అది కూడా గంటల తరబడి ఉంటున్నాం అనుకుంటున్నారు. ఒక వాహనదారుడు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి? సో మీరు వచ్చే మార్గంలో ఏమన్నా నో స్టాక్స్ బోర్డ్స్ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చారా, లేకపోతే రెగ్యులర్ ఇక్కడే కొట్టిస్తారా? ఏమన్నా రెగ్యులర్ ఇక్కడే కొట్టించామండి. చూస్తున్న దారిలో అన్ని పెట్రోల్ బంక్స్ అన్ని ఫుల్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను పంజాగుట్ట వెళ్ళాలి, హిమాయత్నగర్ నుంచి వస్తున్నాను, అన్ని ఫుల్ ఉన్నాయి. సో ఎందుకు మంది రష్ అని చెప్పేసి నా దాంట్లో కూడా వెళ్ళి వచ్చాను. ఎప్పుడు అట్లా ఉండి దేవుడు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు మాట అయిపోయింది, రేపు ఇంకో మాట అయిపోయింది. షార్టేజ్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు గ్యాస్ చూస్తున్నాం, ఇప్పుడు ఎంత షార్టేజ్ చూస్తున్నాం మనం. గ్యాస్ కూడా ఇంట్లో ఎల్పిజి గ్యాస్ ఇంట్లో వాడుకునే గ్యాస్ మనం. సో ఇది కూడా అదే పరిస్థితి రావచ్చు, ఎందుకంటే వితౌట్ ఫ్యూయల్ వీ కాంట్ రన్ ది డే కదా. అది మన జీవనాధారం మొత్తం దీని మీద ఆధారపడడం, ముందు జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. ఇక చాలా వరకు ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తున్నారు, కొరత ఉందంటున్నారు. మరొక వాహనదారుడు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటండి ఆందోళన పడుతున్నారు, గంటల తరబడి క్యూ లైన్లో ఉంటున్నారు, పెట్రోల్ ఉంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. నేను నిన్ననే ఊహించాను 300 రూపీస్, సేల్స్ మార్కెట్ కాబట్టి అయిపోతూ ఉంటుంది. బండిలో పెట్రోల్ అయిపోయింది, ఆ బండిలో పెట్రోల్ లేదు అసలు. చాలా మార్నింగ్ నుంచి చూస్తున్నా, ఇక్కడ కొంచెం రష్ తక్కువ ఉంది. ఇది ఆందోళన అని ఏం లేదు, నాకు బండిలో పెట్రోల్ లేదు మెయిన్ ఫస్ట్. చూస్తున్నాం కదా. సో వస్తాను, మనం అక్కడి కప్పుల్లో ఉన్నాం. ఇక్కడ వాహనదారులందరూ కూడా తమ యొక్క వాహనాలు తీసుకొని ఇటువైపు బారులు తిరిగారు. పెట్రోల్ కొట్టించుకునేందుకు అందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వారందరూ కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా వీరందరూ కూడా కొంత ఆందోళన అయితే పడాల్సిన పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా వినియోగం పెరిగిపోయింది. ఎందుకంటే చాలా చోట్ల హైదరాబాద్లో, ముఖ్యంగా ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఇలాంటి పరిస్థితి ఉన్నదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చిన వాహనం వచ్చినట్టు ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. సో దానివల్ల వినియోగం పెరిగిపోయింది ఒక్కసారిగా. కొన్ని పెట్రోల్ పంపులు నో స్టాక్ బోర్డ్స్ కూడా కొన్ని మాత్రమే పెట్టినప్పటికీ కూడా, ఎందుకంటే వినియోగం పెరిగిపోవడం వల్ల నో స్టాక్స్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నారు. కానీ వాహనదారులందరూ కూడా కొంత కంగారైతే పడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి అయితే క్యూ లైన్లోనే ఉంటున్నారు. సో తమ యొక్క వాహనాలు దాదాపుగా గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. సో ఇక ప్రస్తుతం అయితే ఇక్కడ మాత్రం పెట్రోల్కి సంబంధించి మాత్రం వచ్చినట్టు పెట్రోల్ పోస్తున్నప్పటికి కూడా వాహనదారులు అయితే మాత్రం కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఏరియాల నుంచి, అంటే ముఖ్యంగా దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, అంబర్పేట్, రామంతపూర్ ఈ ప్లేసెస్ నుంచి మేము ఇక్కడికి వస్తాము. పంజాగుట్ట వెళ్తాము, బంజర్ హిల్స్, అటెక్ సిటీ కూడా వెళ్తుంటాము. సో మార్గ మధ్యలో కొన్ని ఏరియాలో నో స్టాక్స్ బోర్డు పెట్టడం వల్ల మేము ఇక్కడ కొంత క్యూ లైన్ తక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పెట్రోల్ పోయిస్తున్నామని కూడా వారందరూ కూడా చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పెట్రోల్ నిల్వలు సరిపడా ఉన్నాయని కూడా కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా వాహనదారులు మాత్రం కొంత ఆందోళనలోనే కనిపిస్తున్నారు. క్యూ లైన్లో గంటల తరబడి ఉంటున్నారు. ఆఫీస్కి వెళ్తున్న సమయంలో కూడా దాదాపు గంట పాటు యొక్క పెట్రోల్ క్యూ లైన్లోనే వేచి ఉండి మరి పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్.